హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు మనం రామేశ్వరంలో స్టే చేసినాం. ఐ విల్ షో యూ ద రూమ్. కమ్. ఇది బాల్కనీ అండ్ ఇక్కడ నుండి ఇక్కడ ఎక్స్టెండ్. ఇక్కడ స్టేర్ కేసెస్ ఉన్నాయి, పైనకి వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఈస్ ఫస్ట్ ఫ్లోర్. సో ఈ రూమ్ 301 అండ్ 302 అన్నారు. సో ఇది చూడండి. హే అనగీతిగా ఇది ఇలా ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు అండ్ డబుల్ బెడ్. హే బాబు, ఎవరు నువ్వు? చూడండి, చాలా బాగున్నాయి రూమ్స్ యాక్చువల్గా. ఇక్కడ అవుట్ఫిట్ ఈరోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇది. బాగున్నానా? కామెంట్ చేయండి. అండ్ ఏసీ. సో దిస్ ఇస్ రెస్ట్ రూమ్. ఇంకా మేము కిందికి స్టార్ట్ అయిపోయినాం రూమ్ చెక్అవుట్ చేసేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ధనుష్కోటి వెళ్తున్నాము. సో దానికోసం ప్రిపరేషన్ చేసేసుకొని ఆల్ సెట్ చేసి స్టార్ట్ అయిపోయినాం మనం కూడా ధనుష్కోటికి. అండ్ ఒక టీ బ్రేక్ తీసేసుకొని స్టార్ట్ అయిపోయి అక్కడ నుండి రామేశ్వరం నుండి నియర్లీ ఒక 26 to 20 kilometers ఉంటుంది. అస్సలు టీ టేస్ట్ మాత్రం వరస్ట్ ఉండే, అస్సలు నచ్చలేదు నాకు. అదేందో అల్లం అల్లం లాగా వచ్చింది. సో వాట్ ఎవర్, ఇంకా స్టార్ట్ అయిపోయి మామ వాళ్ళు, మేము, అన్నయ్య, నేను అందరం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం. వీఆర్ సో ఎక్సైటెడ్ టు సీ ది ధనుష్కోటి. ఇంకా అక్కడ వచ్చే వేవ్స్ చాలా బాగా అనిపించినాయి, ఫుల్ పవర్ఫుల్గా ఉండే. మళ్ళీ ఆ వచ్చే ఎయిర్ కూడా చాలా పవర్ఫుల్గా ఉండే అసలు. మా తాతను చూడండి, మస్తు జోష్లో ఉన్నాడు ఇవాళ. మేము ఇప్పుడు ధనుష్కోటి వెళ్తున్నాం. చాలా బాగుంది వ్యూ కూడా. మేము నియర్లీ ధనుష్కోటికి 7 AM స్టార్ట్ అయిపోయినాం అందరం. అక్కడ నుండి మొత్తం యూజ్ చేసుకుంటూ కొన్ని పిక్చర్ క్లిక్ చేసుకుంటూ అక్కడ ఎంటర్ కాగానే ఎక్దమ్ ఫీల్ వచ్చింది. అస్సలు ఆ స్కై కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే. అది చూస్తేనే అబ్బా, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. అదైతే చాలా మంది టూరిస్ట్ వచ్చారు చూడడానికి, మంచిగా అనిపించింది. సో ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ టూరిస్ట్స్. ఇంకా గ్రీన్ స్కై, ఆ వాటర్, ఇంకా ఎయిర్కి నా హెయిర్ మాత్రం చెప్పలేదు. Guys, hair is hairing. Mommy, she's busy in taking pictures, videos. Mommy, hi appu. ఇంకా బ్యాక్గ్రౌండ్ కి నా డ్రెస్ కూడా చాలా సూట్ అయిపోయింది, చాలా బాగా అనిపించాను. ఆ కలర్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ వ్యూ. చూడండి మామా ఆంటీ. మొత్తం ఆ గాలికి నా ఫోన్ కూడా కింద పడిపోతుండే, ఎంత పవర్ఫుల్గా వచ్చింది. అండ్ చూడొచ్చు మీరు ఎంత అస్సలు ఆ ఎయిర్కి మనం నిల్చున్నా కూడా కింద పడిపోతామన్న ఫీల్ వచ్చింది. బట్ మస్తు ఉంది, వర్త్ ఇట్. ఇంత టైం తీసుకొని ఇక్కడికి వచ్చి చూడడం అనేది నెక్స్ట్ లెవెల్. ఇంకా నేను మా రమణ్ బ్రో కూడా మస్తు ఎంజాయ్ చేసినాం. మొత్తం ఇది ఫ్యామిలీ పిక్చర్ టైం. అందరం మామ వాళ్ళు, మేము అందరం కలిసి వెళ్ళినాము ట్రిప్కి. నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అందరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. చూడండి అక్కడ వైట్ షర్ట్ లో కనిపిస్తున్నారు చూడు, వాడే అభి. ఏం ఎంజాయ్ చేస్తుండో, వాడు చేసినంత ఎవరు చేయట్లే. ఎడ్జ్ లో మాత్రం మస్తు అనిపించింది. అండ్ కొంచెం ముందర పోతే ఇట్లా లైక్ అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ వేవ్స్ అయితే మొత్తం రోడ్ మీద పడుతున్నాయి, అంత పవర్ఫుల్ గా వస్తున్నాయి. అండ్ అందరు కూడా అక్కడ నిల్చొని ఫోటోస్ తీసుకుంటున్నారు.
హలో బ్రో బ్రో బ్రో. ఓవరాల్ ఇంకా మేము రిటర్న్కి స్టార్ట్ అయిపోయినాం అరౌండ్ 10 AM. సో అక్కడ ధనుష్కోడి నుండి రామేశ్వరం టు అరుణాచలం వెళ్ళేది ఉంది. సో ఇంకా అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. అక్కడ నుండి మంచిగా అనిపించింది, అస్సలు రావాలనిపించలేదు రామేశ్వరం నుండి. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్, ఆ బీచ్ ఎవ్రీ సింగిల్ థింగ్. ధనుష్కోడి నుండి రామేశ్వరం వెళ్ళే రూట్లో ఇంకొక చిన్న టెంపుల్ ఉండే, రైట్ సైడ్ వెళ్తే ఇంకో రూట్ వచ్చింది. ఆ రూట్లో నుండి స్ట్రైట్ వచ్చేస్తే ఈ టెంపుల్ కనిపిస్తుంది మనకి. అండ్ అక్కడ చాలా బాగా అనిపించింది. అది కూడా ఇంకా అన్నయ్య నేను కూడా ఇద్దరం ప్రదక్షిణ చేసేసినాం గుడిలో కూడా చాలా రష్ ఉండే. అండ్ చాలా మంది చూడడానికి కూడా వచ్చిండ్రు, అదే ఆ స్వామి వారు. ఇంకా బయటకు వచ్చేస్తే అక్కడ భగవద్గీత, రామాయణం అన్ని బుక్స్ అమ్ముతున్నారు. సో మన దగ్గర వచ్చేసి భగవద్గీత బుక్స్ ఉన్నాయి కానీ రామాయణం బుక్స్ లేవు. సో డాడీ ఇంకా రామాయణం బుక్ పర్చేస్ చేసేసి అక్కడ నుండి రిటర్న్ అయిపోయినాం మేమందరం. సో ఇంకా మామ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఇంకా మేమే అక్కడ ఉన్నాం. ఇంకా కొబ్బరి బొండం చేసేసి తాగాలనిపించింది. సో కొబ్బరి బొండం కూడా తీసేసుకొని తాగేసినాం. మస్తు ఉండే టేస్ట్ మాత్రం. ఇక్కడ రామేశ్వరం సైడ్ ఎన్ని చెట్లు, మొత్తం కోకోనట్ ట్రీసే కనిపించినాయి చాలా. సో ఇంకా అస్సలే ఆగలేదు, తాగాలి అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఆకలి అయిపోయిందంటే ఫుడ్ కోసం ఒక రెస్టారెంట్లో ఆపేసి ఫుడ్ తినేసాం, మీల్స్ తిన్నాం మేము అందరం. అరటాకులు చూస్తే సౌత్ ఇండియన్ వైబ్ వచ్చింది, చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చూడండి. మధ్యలో మా అభిబాయ్ మొత్తం జోక్ చేసిండు. మా అభిబాయికి ఓన్లీ మీల్స్ అనగానే బ్రేక్ డౌన్ అయిపోయింది. హార్ట్ చూడండి ఎట్లా కనిపిస్తుండో వాడు. చల్లబడ్డాడు. ఇక్కడ మన సౌత్ ఇండియన్ మొత్తం రైస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎక్కడ పోయినా రైసే తినాలనిపిస్తుంది, వేరే ఏం తినాలనిపించదు. అది సౌతే కానీ నార్తే కానీ, అది దానికి అలవాటు పడిపోయినాం మనం. అందుకే ఇంకా మొత్తం రైస్ అనిపించింది. కానీ ఎక్కడ మాకైతే డిసప్పాయింట్మెంట్ అనేది లేకుండే ఫుడ్లో, అన్నీ చాలా బాగా దొరికినాయి, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ బెండకాయ సూప్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ చూసినా అక్కడ అది చిన్న మిర్చి ఎంత వెరైటీగా ఉందో. అండ్ ఇక్కడ మనకి ఫుడ్లో ఆలు, దాల్, ఇంకా బెండకాయ ఇచ్చినారు. అండ్ పాపడ్, రైస్ అండ్ రసం, సాంబార్ మస్తు ఉండే టేస్ట్ మాత్రం. ఫుల్ భోజనం నిండా తినేసినాం అందరం, బాగా అనిపించింది. అండ్ ఇలా ఈ అరటాకులో ఫుడ్ తినడం అంటే చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఏమంటారు, మొత్తం మనం న్యాచురల్ ఫుడ్ తిన్నట్టు అనిపిస్తుంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండే. చూడండి మా ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎట్లా ఉందో. మళ్ళీ అట్లా ఒక చిన్నగా ఐస్ క్రీమ్ తీసేసుకొని మళ్ళీ టీ బ్రేక్కి ఆగినాము అందరం. నెక్స్ట్ సన్సెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఐమ్ ఎండింగ్ ది వ్లాగ్.